అందరికీ నమస్కారం. కళ్యాణ వైభోగమే ఆడియో లాంచ్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై అలా మొదలైంది, అంతకుముందు ఆ తర్వాత లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన దామోదర్ ప్రసాద్ గారు నిర్మాతగా అలా మొదలైంది ఫేమ్. నందిని రెడ్డి గారి దర్శకత్వంలో చాక్లెట్ బాయ్ నాగశౌర్య అండ్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ మాలవిక జంటగా ఇవాళ జరుగుతున్న కళ్యాణమే మన కళ్యాణ వైభోగం. నిజానికి ఈ కళ్యాణ వైభోగమే చిత్రానికి మీరెవరండి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఆడియో లాంచ్ జరుగుతుందండి. ఆడియో లాంచ్ జరిగిన తర్వాత జరగాల్సింది పెళ్ళండి. నేను ఈవెంట్ మేనేజరు కాదండి, ఇప్పుడు ఆడియో లాంచ్ జరుగుతుంటే మధ్యలోకి వచ్చి అలా మెజర్మెంట్స్ అంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు. ఇది ఏ మాత్రం సబబు కాదండి. ప్లీజ్, ఇక్కడ రిసెప్షన్ రెడీగా ఉన్నారు, ఈ పార్టీ రెడీగా ఉంది. చూడమ్మా, నువ్వు ఫోన్ పక్కన మాట్లాడరా. ఇప్పుడు చూడమ్మా, రోజుకి 10 పెళ్ళిళ్ళు ఫట్ట 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 అని చేసే కట్టి కొట్టి తెచ్చి ఈవెంట్స్ అమ్మమ్మ అవి. అసలు పెళ్లి కొడుకు ఎవరు తాళి కడుతున్నారో తెలిసే లోపల తాళి కట్టి చెత్త. అది తర్వాత చేసుకోవచ్చండి, కానీ ప్రస్తుతం ఏది తర్వాత ఫస్ట్ రిసెప్షన్. ఇక్కడ పార్టీ రెడీగా ఉంది, పిలిచానా? ఎగ్జాక్ట్లీ. ఓకే, వీళ్ళు నార్మల్ గా చెప్తే వినేలా లేరు. బాగి ఏది ఎప్పుడు చేసుకోవాలి, ఎవరిని ఎప్పుడు పిలవాలి అని మేం చెప్తే సాంగ్ లాంచ్ పాడారు, లక్ష్మీ భూపాల్ గారు లిరిక్స్ అందించారు. సో ప్లీజ్. నమస్కారం అండి. I wish Damu, Nandini, and the entire cast and crew a great success through this film. I know how dedicated Damu is when he makes a film. ఎవరు? నందిని. తనకు పెళ్ళయిందా? అవ్వలేదు. ఎప్పుడు వేసుకుంటారట? తన్నే అడిగితే అప్పుడు కాదు. ఏ నందు నందు ఎక్కడ? ఒకసారి రా. ఎక్కడ? రా. ఒకసారి రా. ఎలక్షన్లు ఏమన్నా ఉన్నాయా? హలో, ఎలక్షన్లు ఉన్నాయా ఏమన్నా? ఎలక్షన్లు ఉన్నాయి ఇయర్. ఎలక్షన్ లా ఆ. కళ్యాణ కళ్యాణ వైభోగమే అని అందరు ట్రెడిషనల్ గా వస్తారు. ఈమె లీడర్ లా వచ్చింది. నెక్స్ట్ సినిమా చేయాలని ఉందా లేదా? నెక్స్ట్ సీన్ ఉంది, డన్. చాలా ట్రెడిషనల్ గా వచ్చారు మీరు. గుడ్, అది థ్యాంక్ యూ. ఏంది ఇందాక ఏదో పెళ్లి గురించి అడుగుతున్నావు. అదే అదే పెళ్లి నీ లొల్లేంది తెలియక అడిగిన. నీ లొల్లేంది చెప్పు. అదే పెళ్లి మీకు అయిందా లేదా డౌట్. అదే జనాలకు తెలుస్తుంది, డౌట్ క్లియర్ చేయాలి కదా, బాధ్యత నాది. ఇది పెళ్లి ఫంక్షన్ కాదురా, పెళ్లి గురించి సినిమా. ఓ, పెళ్లి గురించి సినిమా తీసినవా? మరి పెళ్లి చేసుకొని బాధపడేటోళ్ళు ఎట్లా తీస్తారు? బాధ పడనోళ్ళు తీస్తారు. లక్ష్మీ భూపాల్ కాలేదు, కాదు, డైలాగ్ రాశాడు. పెళ్లి కాకుండా పెళ్లి గురించి నువ్వు సినిమా తీసినావు అంటే తల్లి అప్పా, అంటే నీకు పెళ్లి అవసరం లేదు ఇక. ఇక్కడ ఉంటే ఏదైనా ఊహించుకోవచ్చు, అక్కడ ఉంటే ఉన్నది సఫర్ అవ్వాలి అంతే. అవును, ఇప్పుడు నేను అంటే నా ఉద్దేశం అది ఇప్పుడు real స్టార్టింగ్ imagination. నాది స్టార్టింగ్ ట్రబుల్ తెలుస్తుంది నాకు ఆ ట్రబుల్. అలాగే నిర్మాత, దర్శకురాలు, అద్భుతమైన నటి గౌరవనీయులు శ్రీమతి జీవిత రాజశేఖర్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మ్యామ్. ప్రొడ్యూసర్ శ్రీ సుధాకర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. అలాగే ప్రముఖ నిర్మాత శ్రీ బసిరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్. ఫర్ ద సెకండ్ సాంగ్ లాంచ్. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఇన్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నాకు ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని చాలా చాలా ఆశగా ఉంది. ఐఎమ్ రియలీ ప్రేయింగ్ గాడ్, బికాస్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు, ఏ విమెన్ డైరెక్టర్. ఆడవాళ్ళ డైరెక్టర్స్కి అలా వెతుక్కుంటున్నాం. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఏ లేడీ డైరెక్టర్స్ మూవీ is going to release, I think after a long gap, and I wish, అంటే నందిని రెడ్డి గారు అలా మొదలైంది నాకు చాలా ఇష్టం. షీఈ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. చాలా బాగుంటాయి తన సినిమాలు, ఎస్పెషల్లీ యూత్కి చాలా చాలా దగ్గరగా వాళ్ళకి చాలా నచ్చే విధంగా ఆవిడ చేస్తారు. ఎందుకంటే బోత్ మై డాటర్స్ ఆర్ హర్ గ్రేట్ ఫ్యాన్స్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అలాగే దాము గారు ఈజ్ సో క్లోజ్ టు అవర్ హార్ట్స్. ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్ and the whole team deserves a great success, and like even Kalyan Malik garu,
such a great technician. He's a great music director. All of them are real hard workers, and they eat cinema, they sleep cinema, they breathe cinema. పాటలు ఉన్నాయా అన్నంత ఫీల్ మనకి మొట్టమొదటి పాట వింటేనే కలిగింది. ఓ గోల ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు అంత బిల్డప్. తీసింది 2 సినిమాలు, ఒకటి హిట్ ఇంకోటి ఫట్. ఇది 3వ సినిమా. ఆ మాత్రం దానికి ఇలా అంతలా అరుతావు ఎందుకా మామూలుగా 2 ముక్కలు చెప్పలవా? నందిని రెడ్డి గారండి అలా మొదలైంది తీసింది స్వీట్ లవ్ స్టోరీ. బాగా తెస్తారు ఆవిడ. సింపుల్ అండ్ స్వీట్ ఫ్యామిలీ సెంటిమెంట్తో క్యూట్గా తీసారండి. క్లైమాక్స్ సరికూడారండి. ఇప్పుడు కళ్యాణ వైభోగమే అంట. చాలా రోజుల తర్వాత తెలిగినట్లేదా మీకు? ఆ అబ్బాయి అమ్మాయి మాత్రం చాలా క్యూట్గా ఉన్నారండి. నందిని రెడ్డి గారు ఏం తీసినా అటు ఫ్యామిలీ ఆడియన్స్ని ఇటు యూత్ని కనెక్ట్ చేసుకుంటూ తీస్తారండి. గుడ్ అమ్మా, మీరు అలాగే దూసేళ్ళిపోండి. మీ వెనకాల మేము ఉన్నాం అంతే. మీనన్ ఇంట్రడక్షన్ మందు తాగుతూ ఇచ్చారు. జబర్దస్త్లో పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని బెదిరించేలాగా సమంత ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇప్పుడు కళ్యాణ వైభోగంలో మాళవిక ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుంది? వెరైటీ లేకపోతే ఏం చేయాలి? అగరబత్తులు పూలు వేసేసి అంటే ఇప్పుడు కనీసం ఈ సినిమాలో అన్న మాళవికకి తొలి ప్రేమలో కీర్తిరెడ్డి గారు లాంటి అలాంటిది ఏం లేదు. ఇందులో కూడా వేరే వెరైటీ ఉంది. సినిమా చూసి డిసైడ్ అవ్వండి. ఓకే, మాళవిక గారి ఓ రేంజ్ లో ఇంట్రడక్షన్ ఉందన్నమాట అని మళ్ళీ లోకం కామాక్షికి వస్తుంది సార్. ఎందుకంటే కళ్యాణ్ మాలిక్ దగ్గర నుంచి మారుతూ వస్తుంది. అంతకుముందు ఆ తర్వాత సినిమాకి కళ్యాణ్ కోడూరి, హోరాహోరీ సినిమాకి కోడూరి కళ్యాణ్. అసలు మీరు కాకోనా కోకోనా తేల్చుకోలేక ప్రేక్షకులు 4 ఆప్షన్లు కూడా ఇచ్చారు మీకు. మీరు ఒకటి ఫిక్స్ చేసుకోవచ్చు. మొదటి ఆప్షన్ కోడూరి మాలిక్, 2వ ఆప్షన్ కోకో కళ్యాణ్, 3వ ఆప్షన్ క్యాల్ కోడూరి, 4వ ఆప్షన్ కోడి కళ్యాణి. మీ ఇష్టం, ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? కోకో అంటే కకో బాగుందండి. కకో కళ్యాణ్ కొడూరి ఇకపై అదే ఉంటుందండి. నా కన్ఫ్యూషన్ తోటి నా తిక్కలతోటి ఇండస్ట్రీ నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక ఆ పేరే ఉంటుంది. సో వీరందరి చేతుల మీదుగా సెల్ థర్డ్ సాంగ్ లాంచ్. సూపర్ సాంగ్. సో ప్లీజ్ థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ అవసరాల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ రామ్, ఇట్ వాస్ వండర్ఫుల్ హిట్ అని విన్నాను. ఐ విల్ గో వాచ్ ఇట్ దిస్ వీక్. అండ్ ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడతానండి బికాజ్ నాకు కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ శౌర్య నా ఫస్ట్ సినిమాలో హీరో, నా సెకండ్ సినిమాలో కూడా తనే హీరో. వీ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ మార్చ్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా కూడా నా లెక్కలు కూడా నాకున్నాయి. ఈ సినిమా హిట్ అయితే మా అందరికీ ప్లస్ అవుతుంది. అండ్ నందిని రెడ్డి యూత్ పల్స్ తెలిసిన డైరెక్టర్. ఆవిడ యూత్ అంతా పల్స్ తెలుసుకోవడంలో గడిపేసి సో నాకు ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా మంచి హిట్ అనిపిస్తుంది. అండ్ కళ్యాణి గారు అగైన్ నా ఫస్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, నా సెకండ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ ఈ సినిమా నేనే తీయాలేమో, నెక్స్ట్ సినిమాకి ఫస్ట్ సినిమాకి పెద్ద చేంజ్ లేదనిపిస్తుంది. అండ్ లక్ష్మీ భూపాల్ గారు, కళ్యాణ్ గారు పెద్ద మ్యూజికల్ హిట్. ఆల్రెడీ నేను పాటలు విన్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నందిని గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, బాగా కావాల్సిన వ్యక్తి కూడా. అంత ఎనర్జీ నేను ఇంకెవరి దగ్గర చూడలేదు. ఆ ఎనర్జీ కొంచెం సెన్సిబిలిటీ కలుపుతారు అంతే. ఇలాంటి అవుట్పుట్లు వస్తూ ఉంటాయి. ఆ మాంటేజ్లు ఎక్కడ దొరికి అర్థం కావట్లేదు నాకు. అద్దరిపోయి సాంగ్లో మాంటేజ్లు మాత్రం. అండ్ దాము గారు, హీఈస్ హైలీ ప్యాషనెట్ అండ్ వెరీ సిన్సియర్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. సో వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరాల్సిందే. అండ్ శౌర్య, మాళవిక, యూ బోత్ ఆర్ లుకింగ్ గ్రేట్ టుగెదర్ ఆన్ స్క్రీన్. ఐ విష్ యూ గైస్ ఆల్ ద బెస్ట్. అండ్ కళ్యాణి గారు, పాటలు చాలా చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ శతమానభవతి సాంగ్. సో మీకు కూడా కంగ్రాట్స్ అండి. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో చెప్పండి. ఏం జరిగిందో ఆవిడ నోటితో ఆవిడే చెప్తే బెటర్ కదా. చెప్పుల షాప్లో చెప్పిన మాటలు. సరే కానివ్వండి, గో హెడ్. బాటా చెప్పుల షాప్లో మా కళ్యాణ్కి చెప్పులు అంటే చాలా ఇష్టం అండి. నెలకు జత కొనేస్తూ ఉంటాడు. నెలకేనా? మా ఆయన అయితే సో కళ్యాణ్ నేను షాపింగ్కి బాటా షాప్లోకి వెళ్తే అక్కడ వెనకాల నుంచి సడన్గా నందిని గారు అని వాయిస్ వినపడింది. తిరిగి చూస్తే రాజు గారు ఒక తెల్ల చీర కట్టుకొని చక్కగా మహాలక్ష్మి లాగా ఉన్నారు. కళ్యాణ్ నేను అసలు షాక్, చూసి షాక్. రాజు గారు మీరేంటి ఇక్కడ అని. కళ్యాణ్కి అసలు రాజు గారు పరిచయం కూడా లేరు.
ఎంత బాగున్నారండి, ఎంత కలగా ఉన్నారండి అన్నారు. రాజు గారు రెడ్ అయిపోయారు, షూస్ బ్లషింగ్. అండ్ దెన్ మై సెకండ్ సెంటెన్స్ ఫ్రమ్ మై మౌత్ వాస్, ప్లీజ్ అండి నా సినిమా చేయండి రాజు గారు. ఆవిడ అదేంటండి నేను సినిమాలు చేయట్లేదండి, నాకు పాప. అదంతా పర్లేదండి, మీరు పాపని ఎప్పుడైనా చూసుకోండి, మీరు ఏ టైమింగ్స్ ఇస్తే ఆ టైమింగ్ షూట్ చేస్తాను, కానీ మీరు సినిమా చేయాలి. సో ఇంకా ఆ తర్వాత ఒక దాదాపు 4-5 months తరిమామండి మిమ్మల్ని, హింసించి బాధపెట్టి. ఓ మోస్ట్ డిసిప్లిన్డ్ యాక్టర్ అండ్ హీ డిడ్ అన్ ఆసమ్ జాబ్. కెన్ ఎవ్రీబడి గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎంత క్యూట్ అంటే నేను వెళ్ళి షార్ట్ చెప్పేసి ఇలా చేయాలి నాన్న అని చెప్పేసి వస్తాను. తర్వాత అంకిత్ కానీ ఇంకెవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి చెప్తే, నో మ్యామ్ ఇలాగే చెప్పారు అని నేను చెప్పినప్పుడే యాక్షన్ చేస్తాడు. అందరికీ హలో చెప్పు. హలో everybody, one big round of applause for Sai Ritwik. He's done an amazing job in the film, and I hope everybody understands children with Downs better after this film. ఇక్కడ మేము మెసేజ్లు ఇవ్వాలని చెప్పి ఏం చేయలేదు, బట్ దే జస్ట్ వండర్ఫుల్ చిల్డ్రన్, అండ్ ఐ ఫెల్ట్ పీపుల్ డోంట్ నో మచ్ అబౌట్ కిడ్స్ విత్ డౌన్స్. సో ఐ హోప్ దిస్ రీచెస్ అవుట్ టు ఎవ్రీబడి, అండ్ హీస్ బిన్ అన్ అమేజింగ్ అంబాసిడర్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సైర్. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి ఫర్ ద 4th సాంగ్ లాంచ్. 4th song launch. New Year. Ram, congrats. First of all, కళ్యాణి కోడూరి గారి మ్యూజిక్ చాలా అడిక్టింగ్గా ఉంటుందండి. ఇట్స్ అన్ అడిక్షన్. ఐ థింక్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐ థింక్ ఈ సీడీ నా కార్లో వింటూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే మా మమ్మీ డాడీని ఇప్పుడే కలుస్తున్నా అండి. నేను న్యూ ఇయర్కి ఇక్కడ లేను, షూటింగ్లో ఉన్నా, ఇక్కడే కలుస్తున్నా మీ అందరి ముందు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా నాన్న. on Kalyana Vaibhogame audio launch. Wow, superb. సో నెక్స్ట్ మిస్సెస్ రూపారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నందిని రెడ్డి మదిరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. మేము యాక్చువల్లీ సాంగ్ షూటింగ్ చేస్తున్నాం, కళ్యాణం సాంగ్ షూటింగ్. సో నేను అన్నాను శౌర్యతోటి, ఎందుకు అబ్బాయి మన సినిమా అయిపోయిన 1 year లోపు నీకు పెళ్ళి అయిపోతుంది అనిపిస్తుంది నాకు అన్నాను. అదేంటి మ్యామ్ మీరు అలా అలా అనకండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అని అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి, మ్యామ్ మీరు చెప్పింది నాకు రాత్రి కల వచ్చేసింది మ్యామ్, మీరు వచ్చి అక్షింతలు కూడా వేసేసి అమ్మయ్య అన్నట్టు కల వచ్చేసింది మ్యామ్. అది కళ మాత్రమే అండి, పెళ్ళి అయితే అప్పుడే చేసుకున్నాం. సో నాగేశ్వరి వాళ్ళ పేరెంట్స్కి గమనికండి, కల వచ్చింది మీ అబ్బాయికి, నేను అక్షంతలు వేసాను, గుర్తుపెట్టుకోండి 1 year లోపు. అమ్మ కంగారు పడకు, వచ్చింది కలే, కోడలు మాత్రం కాదు, రానివ్వను, నీకు తెలిసే వస్తుంది. ఓకేనా? బహుశా నైట్ మేర్ ఏమో, వస్తే నైట్ మేర్, అది కలే. You see, there is a certain satisfaction associated with the right decisions you make in life, and I'm at a very early stage, and not everybody doesn't let me make my decisions. To be part of Kalyana Vaibhogame was one of my first decisions, and my own decisions, and I am so incredibly proud of myself that I made the decision. And to be working with Nandini Garu, to be working with Kalyan Garu, Nagashaurya, Raju Garu, the cameraman, and Damu Garu, of course, I have now a little more faith in my guts. And well, I just hope this movie does well. Thank you, that's it. Yeah. 6th సాంగ్ లాంచ్. గట్టిగా చెప్పట్లేదో. విచ్చేసిన గెస్టులు అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం. ఫస్ట్ దాము గారి గురించి చెప్పాలండి. అందరికీ తెలిసిందే, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. కానీ ఇందాక మేకింగ్ విజువల్ కూడా చూసినప్పుడు ఇందాకే అన్నాను, కళ్ళజోడు పెట్టుకుంటే అదిరిపోయారు, మీకోసం ఒక క్యారెక్టర్ రాయిపించబోతు అవుతుంది. లేదు అంకల్, మంచి ఆర్టిస్ట్ అవుతారు మీరు, చెప్తున్నాను. అండ్ అలా మొదలైంది. ఆయన తీసే సినిమాలని మంచి, హీస్ అ వెరీ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్. ఇప్పుడు స్క్రిప్ట్ని నమ్మి తీసే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది, అందులో దాము గారు
ఉన్నారు, అండ్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ బ్రింగ్స్ హిమ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ సక్సెస్. అండ్ నందిని రెడ్డి గారు ఏరి కాకున్నారా, మన ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ ఫీమేల్ డైరెక్టర్స్ అండి. అండ్ ఐ లవ్ యువర్ ఎనర్జీ, అండ్ ఐఎమ్ షూర్ అలా మొదలైంది విల్ రిపీట్ అగైన్. అండ్ మాలవిక, యూ లుకింగ్ గ్రేట్, వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ నాగశౌర్య యాక్చువల్లీ ఊహలు గుసగుసలాడే చూశానండి, ఫస్ట్ సినిమాకి అసలు విభత్తంగా చేస్తావు. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ అండ్ యూ లుకింగ్ రియలీ గుడ్, బోత్ ఆఫ్ యూ మేక్ అ బ్యూటిఫుల్ పేర్. అండ్ కళ్యాణి మాలిక్ గారు, ఎప్పుడు చెప్తూ ఉంటానండి, వెరీ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ అంటే జస్ట్ ట్యూన్స్ ఇవ్వటమే కాదు, రీ రికార్డింగ్ కూడా తెలియాలి. అండ్ ఐ లవ్ యువర్ రీ రికార్డింగ్ ఆల్ యువర్ ఫిల్మ్స్. అండ్ పాటలు బిట్స్గానే విన్నాను, ఇంటికి వెళ్ళి ఫుల్గా వింటాను. ఐ లవ్ యువర్ సాంగ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ అ వెరీ సక్సెస్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. First of all, I would like to thank each one of you who's here. చాలా షార్ట్ నోటీస్లో డిసైడ్ చేసినా కానీ ఆల్ ఆఫ్ యూ హవ్ కమ్ హియర్ టు బ్లెస్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి సినిమాలో ఎవరో ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ సినిమాలో రాజు గారిని సినిమాటోగ్రఫర్గా, అండ్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ అండి, విజువల్ బ్యూటీ చాలా బాగా చేశాడు రాజు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ రాజు. థ్యాంక్స్. అండ్ యాజ్ యూజువల్ అండి, వి ఆర్ రెగ్యులర్ టీమ్, వివేక్, జగన్, దే have been my support all through. And what do I say, Bhupal, Kalyan, Nandini, వీళ్ళ గురించి చెప్తాక ఏముంటుందండి, దే ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అండ్ యునో ద పర్సన్ హూస్ బీన్ బిహైండ్ in helping out in some odd jobs for me is my very good friend Dharma Tej, who's there. And చాలా మంది అండి, ఇట్లా చాలా మంది దే బీన్ ఏ వెరీ గుడ్ సపోర్ట్ త్రూ అవుట్. all my technicians, my lightmen who are here, who have been working with me for almost 3 films now. And Ravi Prakash unit lightmen allu, thank you very much. And both of them have been real darlings, as far as the work and their dedication. And when I see the output, I've fallen in love with them. Actually, both of them done a fantastic job. And I wish them all the very best and a very bright future for both of you.
రంజిత్ మూవీస్లో ఇది నాకు కంటిన్యూస్గా 4వ సినిమా అండి. థ్యాంక్ యూ దాము గారు మళ్ళీ భరించినందుకు. ఇంకా భరిస్తూనే ఉంటాను అందుకు. అండ్ నందిని అలా మొదలైంది కలిసి చేసామండి. మళ్ళీ మధ్యలో ఎగిరిపోయింది నా బాధలు భరించలేక మళ్ళీ 3వ సినిమాకి వచ్చింది ఎందుకైనా మంచిదని. థ్యాంక్ యూ నందిని. పాటలు ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేశారండి. ఆడియో జుక్ బాక్స్ అన్ని బయట రిలీజ్ అయినాయి ఆల్రెడీ. చాలా మంచి రిపోర్ట్ వస్తుంది. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ లైకింగ్ ది సాంగ్స్. సినిమా చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చిందండి. నందినికి చాలా మంచి కంబ్యాక్ అవుద్దని, తన డ్రీమ్ మళ్ళీ పెద్ద హిట్ కొట్టాలన్న డ్రీమ్ నెరవేరుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ నందిని. థ్యాంక్ యూ. Heroes of today's function, one of my closest friends, Kalyan, and Lakshmi Bhupal, my brother. ఇద్దరు రాక్షసులు, పని రాక్షసులు కూడా. అండ్ ఇద్దరిని టార్చర్ పెట్టాను బాగానే. బట్ ఐ థింక్ 3 of us మేక్ ఎ రియలీ గుడ్ టీమ్. మా ముగ్గురికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో మేము ఎప్పుడు కష్టపడి పని చేస్తున్నా అది పనిలాగా ఉండదు, ఎంజాయ్ చేస్తూ పని చేస్తాం. Lakshmi Bhupal is the only technician who's done 3 films with me. సో ఈ సినిమాకి మొత్తం కార్డు కొట్టేశాడు, మాటలు పాటలు. బట్ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ అండ్ అవుట్ స్టాండింగ్ జాబ్. ప్రతి పాట, ప్రతి లిరిక్ కూడా చాలా 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 కష్టపడ్డాడు. ఒక్కొక్క సాంగ్, వన్ సాంగ్ ఐ థింక్ హీ టుక్ 40 days. అంటే టిల్ వీ వర్ సాటిస్ఫైడ్ వీ కెప్ పుషింగ్ హిమ్ అండ్ హీ వర్క్డ్ హార్డ్. కళ్యాణ్, I love you for this album. I really do. I think this is your best album to date. And ఎప్పుడు చెప్తూ ఉంటాను, this is just 10% of Kalyan's talent. And ఇక ఫ్యూచర్లో he is really going to go to great heights. He is one of the most talented music directors. I'm so proud to have your music for my film. కళ్యాణ్ పాటలు చేసినప్పుడు ముందు భయపడ్డాను, ఎస్పెషలీ కళ్యాణం సాంగ్. ఎందుకంటే ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినప్పుడు విజువల్స్ హ్యావ్ టు మ్యాచ్ టు దట్ మ్యూజిక్ అండ్ ఫర్ భూపాల్స్ లిరిక్స్. సో నిజంగా ఐ వాజ్ వెరీ వెరీ స్కేర్డ్. ఆ సాంగ్ భయపడుతూ తీసాను ఆ పాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ లవ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ సచ్ ఎ గ్రేట్ ఆల్బమ్. అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంత కోపంగా చూడడం కొంచెం నవ్వండి. అండ్ ఐ థింక్ కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఆడియో రిలీజ్ మందే మ్యామ్. అండ్ ఫస్ట్ సక్సెస్ కూడా మందే వద్దు మ్యామ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. బికాజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తులు గుర్తొస్తారు, కానీ ఈ సినిమాలో నాకు అందరు ఇంపార్టెంటే. దాము గారు ఇంపార్టెంటే, నందిని గారు ఇంపార్టెంటే, మాలవిక గారు ఇంపార్టెంటే, అండ్ నా మదర్ ఐశ్వర్య గారు ఇంపార్టెంటే, మా అత్తగారు రాశి గారు ఇంపార్టెంటే. సో ఇక్కడ అందరు ఇంపార్టెంట్ అనమాట. సో లేడీస్ ఫస్ట్ అన్నారు, చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేద్దామండి. సో చిన్నపిల్లలు వచ్చి సాయి అని చెప్పి చేశాడు. సో నా తమ్ముడు క్యారెక్టర్ చాలా బాగా చేశాడండి. యాక్చువల్ చెప్పాలంటే అతని దగ్గర నుంచి మనం మేనర్స్ నేర్చుకోవాలి. అంత నీట్గా ఉంటాడు సెట్లో కూడా. అండ్ ఇంకా పెద్ద దాని నెక్స్ట్ స్టేజ్ నేనండి, చిన్నపిల్లని. బాగానే చిన్న చిన్న మేనర్స్ ఉన్నాయి నాకు కూడా. అండ్ నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు మ్యామ్. అండ్ నా తర్వాత చిన్నపిల్ల మాలవిక. సో యాక్చువల్ షీస్ కిడ్ అండి, చాలా మంచి యాక్ట్రెస్. అండ్ తన గురించి నేను చెప్పేదే ఉంది, తను ఆల్రెడీ నేషనల్ అవార్డ్స్ గెలిచింది. అండ్ అలాగే కానిద్దాం మేము అది. అండ్ కళ్యాణ్ మాలిక్ గారు అండి, అంటే నాకు లిరిక్స్లో అర్థాలు తెలియవండి. బేసిక్లీ సాంగ్ బీట్ పెట్టి వినేస్తూ ఉంటాను. అలాంటిది నాకే అర్థమైందంటే ఎంత క్లారిటీగా ఉందంటే అర్థం చేసుకోండి. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ సినిమా పాటలు ఏంటంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు వింటే సరిగ్గా అర్థం కావండి, మనం బాధలో ఉన్నప్పుడు వింటేనే అర్థం అవుద్ది. ఎందుకంటే ఆనందంలో ఉన్నప్పుడు బీట్ మాత్రమే వినిపిస్తుంది, అది కళ్యాణ్ గారి మ్యూజిక్లో వినపడదు. మనకి బాధలో ఉన్నప్పుడు మాత్రం లిరిక్స్ మాత్రమే వింటాం, అది కళ్యాణ్ మాలిక్ గారి మ్యూజిక్లో మాత్రం దొరుకుద్ది. మనశ్శాంతి దొరికేది మాత్రం కళ్యాణ్ గారి మాలిక్లో. ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి చాగంటి గారికి. ఆయన అమూల్యమైన మాటలు పెళ్లి గురించి అండ్ సాంప్రదాయం గురించి ఆయన తెలియజేసిన మాటలు విన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ కళ్యాణ వైభోగమే టీం తరపున చాగంటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో మరి కళ్యాణ వైభోగమే మూవీ ఆడియో మధుర ఆడియో ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. చేయం కొట్టేసిన పదాలు రూపాయి బిల్లంత కళ్ళు. ఆఫ్ కోర్స్ నేను కట్రినా కైఫ్ కాదు, కానీ అబో యావరేజ్ గా ఉంటాను కదా. అబ్బా పెట్ట ఆడిపోతుంది. దాని అర్థం తెలుసా? ఐ విల్ గూగుల్ ఇట్. కర్మరా, అది నెట్ లో ఉండదు. నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? ఆ రోజుల్లో